దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు రాజధాని గురించి కానీ ఈ లేఅవుట్ డెవలప్మెంట్స్ గురించి కానీ కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ వెంచర్లో రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ అండి. ఇవన్నీ కూడా ఇది 70 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి. విజయవాడ రైల్వే స్టేషన్ చాలా దగ్గరలో ఉన్న వెంచర్ ఇది. డైలీ 70-80 వర్కర్స్ అనేది వెంచర్లో కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ వెంచర్లో 3 పార్కులు వస్తాయండి. అతిపెద్ద మెగా పార్కు 3 ఎకరాల 50 సెంట్లో వస్తుంది. ఇవన్నీ కూడా వెంచర్కి సరౌండింగ్ ఉన్న డెవలప్మెంట్స్ అన్నమాట. ఇవి రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్ యాంబిటస్ స్కూల్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయండి. పెట్రోల్ బంక్ ఇవన్నీ కూడా దగ్గర అనమాట. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా కేవలం 8-9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది చెన్నై హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్ అండి. ఇది ఈ వీడియోలో లారీలు వెళ్ళడం చూస్తున్నారు కదా. ఈ హైవే ద్వారా మనం లేఅవుట్ నుంచి కేవలం 10 కిలోమీటర్ లోపలే రాజధాని చేరుకోవచ్చు అండి. ఈ సర్వీస్ రోడ్లోంచి వెళ్ళి మనం ఇక్కడ అతిపెద్ద ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ హోర్డింగ్ దగ్గర. ఈ సర్వీస్ రోడ్లోంచి మనం చెన్నై హైదరాబాద్ బైపాస్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. కూడా ఈ చుట్టుపక్కల కూడా పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉన్న రోడ్ అండి ఇది. ఇది ఒక 4-5 నెలల్లో మనకి అందుబాటులో రాబోతున్నది. ఇది కృష్ణానది మీద 3 కిలోమీటర్ల వంతెన అనేది నిర్మాణం ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయిందండి. ఈ వంతెన అవతలే మనం రాజధాని అండి. ఇది వెంకటపాలెం అండి. టీటీడీ వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఇక్కడ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్లో మనం వెలగపూడి సచివాలయానికి చేరుకోవచ్చండి. ఇది రాజధానిలోనే అతిపెద్ద 8 లైన్స్ రోడ్ అండి. ఇది అంత గ్రీనరీ కూడా. సీఎం గారు ఈ రోడ్లోనే అసెంబ్లీకి వెళ్తుంటారు. సీడ్ యాక్సెస్ రోడ్ నైట్ వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇంక ఏపీ రాజధానిలో జరిగిన నిర్మాణాలు అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్లు కానీ, ఐపీఎస్ క్వార్టర్స్లు కానీ, మినిస్టర్స్ బంగ్లాస్ కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలో ఫోన్ నెంబర్ కాల్ చేయండి. నా యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ పేజ్ని చూసి మరిన్ని వివరాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.